స్టార్ట్ అవుదాం అనుకున్నా. 6 గంటల కానీ ఇంకా షూస్ అడుగుతానే మరి నువ్వు గుద్దరేగి లేవలేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ బై నాని యాదవ్. ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నామంట. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. పొద్దున్నే ఎంత అవుతుంది, టైం వచ్చేసి 8 అవుతుంది. మార్నింగ్ 6కి వెళ్దాం అనుకున్నాం, కానీ చలికి లేవలేకపోయాం. ఇక లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం మీ రైడ్కి. మోటో బ్లాగ్ వ్యూలో కనిపిస్తాం. బైక్ అంతా డస్ట్ పట్టుంది, తూడ్చాలన్నమాట. అందుకే ఏదో అని గడగంటే గడగలేడు. ఏం చేసినారు అక్కడ కూడా తూర్చుకొని నిమ్మలంగా పోదాం. ఇక ఏ రామ్మ బంగారకొండ. జై శ్రీరామ్. మీకు మేము ఇప్పుడు హైత్ నగర్లో ఉన్నాం అన్నమాట. హైత్ నగర్ నుంచి పెట్రోల్ కొట్టించుకొని అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళిపోవడం. ఇక నో లైట్. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ అవ్వాలి. చలి పెడుతుందని లేవలేదు, అట్లనే వాడుకున్నాం. లేచి చూసేసరికి 7 అయింది. మళ్ళీ రెడీ అయి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ టైం చూసుకోవచ్చు మీరు. హాఫ్ అన్ అవర్ ముందుకుంటుంది అన్నమాట ఈ టైం. ఇక్కడ కొట్టిద్దామా? ముందు భారత్ ఫుల్ టైం చేయాలి. క్యాష్ ఫోన్పే ఉందా? ఫోన్పే చేస్తా. 10 లీటర్లు పడుతుంది. 700 అంటే ఇంకా 2 ఏం పడుతుంది. అది కూడా చాలా ఓకే, డన్. 900 8 లీటర్లు ఏమో పట్టింది. అంటే ఆల్రెడీ 2 ఉన్నప్పుడే రెడ్ పడుతుంది. ఇది వచ్చేసి NH 65 అన్నమాట. ఇక్కడ ఏముండవు, అవుటర్ రింగ్ రోడ్డు వెళ్ళేదాకానే. ఇక్కడ బంజారీ కాలనీ ఉంటుంది. అక్కడి నుంచి అటు వెళ్ళి ఆంచి ఇంకో రోడ్డు ఎక్కితే అటు వెళ్ళిపోవచ్చు అన్నమాట. హైత్ నగర్లో ఈ రోడ్లు వేసేది కొత్తగా, మంచిగా ఉన్నది, నీట్గా. అట్లనే హైవే మొత్తం ఇట్లా 3 or 4 లైన్స్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇటు 4 అటు 4 8 లైన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, ట్రాఫిక్ లేకుండా. చాలా బాగా. ఇక ఎలా అనుకుంటుండో ఆయనతోటి మాట్లాడుతున్నా అనుకుంటుండు, నేనే లాగ్ చేస్తున్నా. ఇక్కడ ఇటు వెళ్ళాలన్నమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్ అని ఏదైనా ప్లాన్ చేస్తే మంచిగా ఉండు. ఇటు స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఈ ట్రిప్. ఆదల బాధల పోయి ఆడ చేసేది ఏం లేదు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేస్తాం. ఫైనల్గా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. మంచిగా స్పీడ్స్ చేసుకుంటూ. ఇక్కడ రోడ్డు బాగానే ఉన్నది, సిటీలో ఉన్నట్టు లేదు. ఏం చేయాలా? అవతలంగా వెళ్దాం. ఏం చేయదాం పట్టు, మళ్ళీ అక్కడ చేంజ్ కావచ్చు. ఏం చేద్దాం. లాస్ట్ టైం అవతలంగా వెళ్ళాం. అవతలంగా వెళ్తే ఇట్లా సైడ్ నుంచి ఒడ్లు పోసి ఉన్నారు, మళ్ళీ ఈ లైన్లోకి రావాల్సి వస్తుంది. అక్కడ ఈ లైన్లోకి వస్తున్నామంటే ఆపోజిట్ నుంచి వస్తారు. అందుకే ఇంచ్ వెళ్ళిపోతాం. ఇంచ్ ఆపోజిట్ ఎవడన్నా వస్తే బుద్ధుడే. అండ్ మన బైక్ కూడా పవర్ మోడ్లో పెట్టేద్దాం. పవర్ మోడ్లో పెడితే స్పీడ్ చాలా మంచిగా ఉంటుంది, ఇంజన్కి ప్రెషర్ ఎక్కువ కాకుండా. ఈ అవుటర్ రింగ్ రోడ్లో ప్రాబ్లం ఇది ఒకటే అన్నమాట, ఈ స్పీడ్ బ్రేకర్స్ లేకుంటే ఫాస్ట్గానే వెళ్ళొచ్చు. ఎన్ని రింగులు ఉన్నాయో ఇట్లా
రాంగ్ రూట్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ రూట్ వెళ్ళాల్సింది. ఈ రింగుల దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతుంది, మిగతాదంతా స్ట్రెయిట్గా అన్నమాట. అయ్యో గంగారేవి చెట్టు ఉన్నాయా? పందులు ఈడ 3 ఉన్నాయి, ఈడ తనక 4. ఆ రోజుల్లో ఉన్నారు రాడిగా. బా సౌండ్ గుద్దవాళ్ళు వస్తుందిగా, మనని గుద్దకుండా చూసుకోవాలి. టోల్ బూత్ అన్నమాట ఇక్కడ శ్రీశైలానికి. ఇక్కడ నుంచి అటు డైవర్షన్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇటు. ఇది ఎన్నో ఎగ్జిటో తెలియదు, నెంబర్ కూడా ఏం లేదు. లెఫ్ట్ చూసుకొని ఎక్కాలి ఒకటే రూట్కి. ఇక సక్సెస్ఫుల్గా శ్రీశైలం రోడ్డు వైపు డైవర్షన్ అయితే తీసుకున్నాం. చూడాలి హైవే ఎంత దూరం ఉంటుందో. పొద్దు నుంచి ఏం తినలేదన్నమాట, అందుకే ఫుడ్ ట్రక్ దగ్గర ఆగుతాం. ఫుడ్ బ్రేక్. ఆయిల్ ఫుడ్ ఏం తినాం, ఇది అన్న తింటాం. ఇంకేది అన్న ఏం తిన్నాం? దోశ. వేడి ఆనియన్ దోశ. ఎప్పుడైనా ఆనియన్ దోశ అనేది తింటాం. ఏదో వేరే చెప్పి ఒప్పుకోడు. ఎట్లా మంచిగా టెక్నిక్ మంచిగా లేదా? కొడతాల్ టోల్ ప్లాజా. అన్ని వెహికల్స్ స్టాప్ అయి ఉన్నాయి, ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా. అండ్ ఇక్కడ ఫాస్ట్ ట్రావెల్ చేసుకుంటున్నారు. సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ టోల్ గేట్ దాటేసినాం. రావణ లంక. ఓహో అట్లాగే ఉందా విలేజ్? మంచి మంచి పేర్లే. మీకు ఏదైనా కామెడీ విలేజెస్ నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. కొంచెం కొత్త క్రియేటర్స్ని. నార్మల్గా ఇప్పుడు క్వాలిటీ ఉండదు, కానీ మీరు మంచి లవ్ సెక్షన్ చూపిస్తే మాత్రం మంచి క్వాలిటీ ఇస్తానికి ట్రై చేస్తా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. రోడ్ అప్పుడే మనకు హిల్స్ స్టార్ట్ అయిపోయినాయి చూడండి. నేను ఇంత తొందరగా వస్తాను అనుకోలే. హిల్స్ ఇంకా 155 కిలోమీటర్స్ ఉంది. నా మైక్ రికార్డ్ అవుతుందని అనుకుంటా, అది ట్రబుల్ ఇచ్చిందంటే వీడియో గాల్లో కలిసినట్టే. నేను కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, 70-80లో వెళ్తున్నాం అంతే. రోడ్లు ట్రాఫిక్ పని అంత ఎక్కువ ఏం లేదు, లైట్గానే ఉంది. అక్కడక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఈ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసినామంటే, నా బైక్ ఉన్న బ్రాంచ్ అనుకుంటున్నాం శ్రీశైలం పోవాలని. నా వెనక కూర్చున్నా ఎదవా నేను. ఆ రోజు నుంచి అనుకుంటుంటే 2 months తర్వాత ఇప్పుడు కుదిరింది వెళ్ళడానికి. అట్లా అన్నమాట. నేనేమో ఒక్కసారి దేవునికి మొక్కితే జుట్టు అట్లానే పెంచుకుంటా. నేను జుట్టు పెరిగిపోతూనే ఉంది, లేట్ అయితేనే ఉంది. ఎప్పుడు పోవాలంటే డబ్బులు లేవంటుండు. ఆన్ బడ్జెట్గా నేనే పెట్టుకొని తీసుకుపోతుంది ఇప్పుడు. ఇక అట్లా ఉంటుంది మనతోటి, ఫ్రెండ్ గాళ్ళతోటి. పోదామని ప్లాన్లు వేస్తారు, రారు, మడ్డ రారు. తర్వాత మనం ఒక్కలే మడగొట్టుగా పోవాల్సి వస్తుంది. అందుకే బతిన దేవునికి ప్రామిసులు చేయకండి. ఖచ్చితంగా వస్తా, జుట్టు ఇస్తా అని నా లెక్క. నిమ్మలంగా ప్రామిసులు చేసుకోండి వెళ్ళే టయానికి. ఆమెనగల్లంట అప్పుడే మంచి స్పీడ్ చేస్తున్నాం కాబట్టి దెబ్బ అయిపోతుంది. ఇక్కడేంటో ఇక్కడ టెంపుల్ గుట్ట మీద టెంపుల్ ఉన్నది ఇక్కడ ఒకటి, ఆమన్గల్ టెంపుల్ అనుకుంటా. ఇక్కడ శ్రీశైలం దేవరకొండ, విజయ్ దేవరకొండనా. అగో వెల్కమ్ టు టైగర్ జోన్ అట. అగో ఆడ బోర్డు కనిపించలే. ఏంటి రావులే. వెల్కమ్ టు టైగర్ జోన్ అని ఉంది అక్కడ. జాగ్రత్త వెళ్ళాలి పనైతే. ఫారెస్ట్ టైగర్ని చూద్దాం కనిపిస్తాయి. వెనకాల మా ఫ్రెండ్ గానికి కుర్రాలు ఉన్నాయో తెలుస్తలేవంట, అందుకే ఇక్కడ చెట్టు దగ్గర ఆపుతా. నాకు కన్నా మెడల్ని వస్తున్నాయి హెల్మెట్ పెట్టుకొని. అలవాటు అయింది నాకు. సీట్ అయితే ఏమో రా తెలియదు.
మొత్తం 120 కిలోమీటర్లు వచ్చేసినాం రూమ్ కాంచి. ఇక్కడికి రాగానే ఇంటికి పిరాలను వస్తున్నాయి ఆడ, పిరాలను వస్తున్నాయి ఆడ. ఆవిడ బైక్ కిందికి ఉంటుంది, మనది టీవీఎస్ రైడర్ కిందికి ఉంటుంది, అందుకే ఎన్ని వస్తున్నాయి ఆడ. ఆవిడ చెట్టు కింద ఆపోజిట్ వేలా స్టార్ట్ అవుతాము. 10 నిమిషాలు ఉండి చాయ్ షాప్ కాడ చాయ్ తాగు. ఇక్కడ ఏం లేవు, మొత్తం వెల్కమ్ టు టైగర్ జోన్ అని అక్కడ చూపించారు. ఇన్కమ్ భయం అవుతుంది టైగర్ వస్తుంది కానీ అట్లా ఇక కొంచెం వీళ్ళు సెట్ కాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. గేర్ వేసి నా షూ నల్లగా అయిపోయింది. నేను ఏమో తెల్లగా ఉన్నాయి మంచిగా. శ్రీశైలం కల్వకుర్తి ఇంకేదో పేరు ఉన్నది, చూడలేదు. ఇటు వెళ్ళాలన్నమాట శ్రీశైలానికి. మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నా కళ్ళకైతే స్వర్గం లెక్కింది. లైఫ్ అంటే ఇది, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి అదన్నమాట. నుంచి చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, బట్ మన డెస్టినేషన్ రీచ్ కావాలి కాబట్టి కదా. ఓ షిట్, యాక్సిడెంట్ అయిందిరా. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే స్లోగా వెళ్తున్నాయి. ఓకే ఓకే, బస్సుకో దేనికి గుర్తురు. ఓ BMW ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. జస్ట్ ఇప్పుడే అయింది, బస్సు గుర్తురు. బైక్లో కార్లకు ఓన్లీ చెక్ పోస్ట్ అండ్ ట్యాక్స్ ఫ్రీ. ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం. అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ వస్తుంది ఈవినింగ్. ఇంతసేపు ఫారెస్ట్లోనే ఉన్నాం. ఫారెస్ట్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. డ్రైవింగ్ చాలా కష్టం, కార్లు అయినా ఏదైనా, బైక్స్ అయినా. బైక్స్ అసలు చాలా తక్కువ, మొత్తం కార్లే కనిపిస్తున్నాయి. ఉండంగి ఇక మనం లెక్క ప్యాషన్ ఉన్నోళ్ళు తప్ప అందరూ కార్లలోనే వస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ ఎక్కడుందో మరి. మొత్తం హిల్స్ కాబట్టి ఘాట్ రోడ్స్ మొత్తం అప్స్ అండ్ డౌన్సే. కొన్ని ప్లేస్లలో యాక్సిలరేషన్ ఇవ్వకుండా పోతుంది అదే అట్లా. ఫారెస్టే చాలా ఎక్కువ ఉంది, అదంతా రికార్డ్ చేయలేదు నేను, అందుకే. ఇలాంటి ప్లేస్లలో జాగ్రత్తగా ఉండాలి. పోతే చక్క అవతలికి పోతే లేకుంటే దేనికన్నా గుర్తుతాం మళ్ళీ ప్రాసెస్లా. అమ్మ ఇగో ఇట్లున్నది ఘాట్ రోడ్స్, చాలా డేంజర్గా. మనకు కావాల్సింది కానీ అదే, రిస్క్ లేనిదే లైఫ్లో ఏముండదు. అయ్యో చాలా డేంజర్గా ఉన్నది. వీడియోలో చేసి వీళ్ళేంటి ఇంత యాక్షన్ తెంగుతారు. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తుంటే అర్థం అవుతుంది, మీకు కానీ అట్లనే అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అర్థమవుతుంది, మీరు డ్రైవ్ చేస్తే అర్థమవుతుంది. వావ్, వాట్ ఏ బ్యూటీ మ్యాన్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ప్లేస్. వీళ్ళు ఎప్పుడు పెట్రోలింగ్ తిరుగుతూనే ఉంటారు. ఎవరైనా మధ్యలో మంకీస్కి వాటికి ఫీడ్ చేస్తే ఆపుతున్నారు. ఈగల పెంట అంట. ఈగల
ఈగల పెంట, దోమల పెంట, బర్ల పెంట మొత్తం ఇయ్య. పోయినారా నిజంగానే? అమ్మో డేంజర్ 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 గాడ్స్. లొకేషన్ చూడండి, కొత్త ర్యాంప్ అసలు.